హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారము. అందరు ఎట్లా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్స్టెంట్ ఇంట్లో తయారయ్యే ఎమ్మీ నూడిల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తా. మీకు రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ రెస్టారెంట్ కాకుండా బయట స్ట్రీట్ ఫుడ్ తినకుండా మీరు ఇంట్లో నీట్గా హెల్తీగా నూడిల్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపించబోతున్నా. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, నిజంగా హెల్తీగా ఉంటుంది, ఇంకా తింటే ఎమ్మిగా కమ్మగా ఉంటుంది. నా స్టైల్లో నేను ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నూడిల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చూడండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను హాట్ వాటర్ అంటే నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఇందోమి, మామూలుగా అయితే మీరు మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇందోమి ప్యాకెట్స్ని యాడ్ చేస్తున్నా. మీకు మీ టేస్ట్కి ప్రకారము మీకు ఎంతమందిని చూసి అన్ని ప్యాకెట్స్ యాడ్ చేయండి. నేనైతే నా ఫ్రెండ్స్కి అందరికీ సరిపోయేలాగా 8 ప్యాకెట్స్ చేసిన అందరి కోసమని. చూడండి, ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయి కదా, హాట్ వాటర్లో వేసుకొని ఒకసారి అవన్నీ హాట్ వాటర్లో మునిగేలాగా కలపండి. వీటిని చాలాసేపు బాయిల్ చేయొద్దు, జస్ట్ 3 to 4 minutes అయితే మీకు నూడిల్స్ బాయిల్ అయిపోతాయి. చూడండి, 3 to 4 minutes జస్ట్ మీకు చూపిస్తున్నా. నేను చూపించే విధంగా ఇలా బ్రేక్ అయితే చాలు, అంటే మరీ మెత్తగా అంటే చాలా మెత్తగా స్మూత్గా వీటిని బాయిల్ చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి, ఒక స్ట్రెయినర్లో వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా లాడుతున్నాయి ఇవి నూడిల్స్. మీరు కూడా ఇదే విధంగా ఉడికించుకొని ఇంకా స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు చేసే విధానం, ఒక గిన్నె తీసుకొని సరిపోయేంత ఆయిల్, అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసి కలుపుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాయి కదా, ఇందులో నేనైతే ఎగ్స్ తీసుకుంటున్నా. మీరు చికెన్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చండి. చికెన్ నూడిల్స్, హాట్ డాగ్ చికెన్ నూడిల్స్ మీ ఇష్టము. నేనైతే ఎగ్ నూడిల్స్ చేస్తున్నా, స్ట్రీట్ ఫుడ్ లాగా. ఇప్పుడు మనము ఎగ్స్ ఇందులో వేసాం కదా, కొంచెము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇంకా ఎగ్ ఇవన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నా. మీ టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇందులో వేసే మసాలా కూడా దాంట్లో సాల్ట్ ఉంటుంది. ఇంకా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 minutes వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, టొమాటో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేస్తున్నా. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నా, ఎందుకంటే స్పైసీ కోసము. నాకు స్పైసీ అంటే ఇష్టం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక జస్ట్ 2 minutes ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయినాయి కదా, టొమాటో, క్యారెట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
ఒకసారి అంతా కలుపుకొని ఇందులో చూడండి నేను మీకు మ్యాగీ మసాలా వస్తుంది కదా ప్యాకెట్స్, ఇది మ్యాగీ మసాలా అన్నమాట, అంటే నూడిల్స్ మసాలా ఇందులో వేసుకోవాలి. కొంచెం నేను సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నాకైతే సూపర్గా నచ్చుతుంది. మీరు సోయా సాస్ యాడ్ చేశారనుకోండి సూపర్ బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సోయా సాస్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు ఇవన్నీ వేసి జస్ట్ లైట్గా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. మనం ముందుగా బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ముందుగా మనం బాయిల్ చేసి ఇంకా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా నూడిల్స్, ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ అన్నీ ఈ మసాలా పట్టేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాలి, ఎందుకంటే మనం ఇవన్నీ వెజిటేబుల్స్ ఇంకా మసాలా వేసాం కదా, ఇదంతా నూడిల్స్కి బాగా పట్టుకోవాలి. నేను చూపించే విధంగా వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి. మీరు ఇట్లా ఇంట్లో ట్రై చేసుకుంటారు అనుకుంటున్నా. ఇలా మీరు నీట్గా ఇంకా హెల్తీగా నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. హాట్గా యమ్మీ అండ్ స్పైసీ నూడిల్స్. చూడండి, ఇప్పుడు ఇదంతా మనం కలుపుకున్నాం కదా నూడిల్స్ అన్నీ బాగా ఆయిల్లో ఇంకా మసాలా అంతా వీటికి పట్టుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి నా స్టైల్లో. నిజంగా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది కదా, యమ్మీగా ఉన్నాయి నూడిల్స్. మీరు ట్రై చేయండి. మీరు సాఫ్ట్ డ్రింక్స్తో కానీ హాట్ టీ కాఫీలతో పాటు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు, లంచ్ బాక్స్లోకి కూడా మీకు యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక 2 minutes ఉంచిన తర్వాత చూడండి నూడిల్స్ రెడీ అయిపోయినాయి. యమ్మీ అండ్ సూపర్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తా మీకు, చూసేయండి. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నా కదా, మీకు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది అనుకుంటా నూడిల్స్ ఎంత పొడి పొడిగా వచ్చినాయి కదా. మీరు ఎక్కువ బాయిల్ చేయొద్దండి నూడిల్స్ని, ఇట్లా వీటిని పొడి పొడిగా అంటే అసలు అతుక్కోకుండా చాలా స్మూత్గా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, మీకు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా నూడిల్స్ సపరేట్గా అంటే అతుక్కోకుండా పొడి పొడిగా యమ్మీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. నేను తిని చూసా కదా, టేస్ట్ నిజంగా యమ్మీ అండ్ సూపర్. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. మీరు ఎంజాయ్ చేయండి. నేనైతే తిని ఎంజాయ్ చేస్తున్నా. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.